Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ యూనిట్ టెస్టింగ్. ఇది లెవెల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మొట్టమొదటి లెవెల్ యూనిట్ టెస్టింగ్. ఫ్రెండ్స్, యూనిట్ టెస్టింగ్ అనేది ఒక మాడ్యూల్ని లేదా పార్ట్ ఆఫ్ ద మాడ్యూల్ని ఒక యూనిట్గా కన్సిడర్ చేసి ఆ యొక్క యూనిట్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క యూనిట్ టెస్టింగ్ అనేది వ్యాలిడేషన్ ప్రాసెస్. అంటే డెవలప్మెంట్ అయిన తర్వాత ఒక ఎగ్జిక్యూటబుల్ కోడ్ వచ్చిన తర్వాత యూనిట్ టెస్టింగ్ అనేది చేస్తారు. యూనిట్ టెస్టింగ్ అనేది ఒక డెవలప్మెంట్ ఫేజ్లో, ఒక కోడింగ్ ఫేజ్లో భాగంగా డెవలపర్స్ అనేది చేస్తారు. పేరుకి ఇది టెస్టింగ్ అయినప్పటికీ యూనిట్ టెస్టింగ్ అనేది డెవలపర్స్ మాత్రమే చేస్తారు. అది కూడా సీనియర్ డెవలపర్స్ చేస్తారు. ఈ యొక్క యూనిట్ టెస్టింగ్లో సింటాక్స్ ఎర్రర్స్, సిమాంటిక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఆ కోడ్లో ఏమైనా ఉన్నాయని పరిశీలిస్తారు. సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఆ కోడ్లో యూజ్ చేసే లూప్ స్ట్రక్చర్ కానీ, డేటా ఫ్లో కానీ, కంట్రోల్ ఫ్లో కానీ ఒక సింటాక్స్ ఫార్మాట్లో ఉందా, అంటే యూజ్ చేయాల్సినటువంటి పారామీటర్స్ అన్నీ ఉన్నాయా, సెమీకాలన్స్ అన్నీ ఉన్నాయా, ఓపెన్ బ్రాసెస్ క్లోజర్ బ్రాసెస్ మ్యాచ్ అయ్యా అనే విషయాల్ని పరిశీలిస్తారు. సిమాంటిక్స్ ఎర్రర్స్ అంటే యూజ్ చేయవలసినటువంటి డేటా టైప్స్ని యూజ్ చేశారా లేదా, యూజ్ చేయవలసినటువంటి కంట్రోల్ ఫ్లోని యూజ్ చేశారా లేదా అనేది సీనియర్ డెవలపర్స్ పరిశీలిస్తారు. ఆ పరిశీలించి ఆ పర్టికులర్ మాడ్యూల్ని కానీ లేదా సబ్ మాడ్యూల్స్ అంటే పార్ట్ ఆఫ్స్ కానీ ఆ యొక్క ఫైల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. ఈ యూనిట్ టెస్టింగ్ని వైట్ బాక్స్ టెస్టింగ్ మెథడ్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క యూనిట్ టెస్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే పెన్ సరిగ్గా ఉందో లేదో పరిశీలించడానికి ఫస్ట్ వాళ్ళు ఆ పెన్ అంతా ఒకసారిగా తయారు చేయరు. దానిలో యూజ్ చేసే రీఫిల్, క్యాపు, టైలు, ఇంక్ కార్ట్రిడ్జెస్, డిఫరెంట్ పెరిఫెరల్స్ని ఒక్కొక్కసారిగా డెవలప్ చేస్తారు. ఆ యొక్క ఒక్కొక్క పెరిఫెరల్ డెవలప్ చేసినప్పుడు అది పరిశీలించి కరెక్ట్గా ఉన్నాయో లేదో పరిశీలించుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకొక యూనిట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ డెవలప్ చేసినప్పుడు అది టెస్ట్ చేస్తారు. తర్వాత ఇంక్ కార్ట్రిడ్జ్ డెవలప్ చేసినప్పుడు దాన్ని టెస్ట్ చేస్తారు. ఈ విధంగా ఒక్కొక్క యూనిట్ని వాళ్ళు టెస్ట్ చేసి అన్నీ యాజ్ పర్ ద నామ్స్ ఉన్నాయో లేదా పరిశీలించుకున్నప్పుడు అవి అన్నీ అసెంబుల్ చేసినప్పుడు యాక్చువల్గా అవుట్పుట్ ప్రొడక్ట్ అనేది సరిగ్గానే యాజ్ పర్ నామ్స్ అనేది ఉంటుంది. ఈ కారణాల చేత సాఫ్ట్వేర్ అనేది ఒకసారిగా డెవలప్ చేయరు కాబట్టి ఆ ఎంటైర్ సాఫ్ట్వేర్ని మాడ్యూల్స్గా డెవలప్ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క మాడ్యూల్ డెవలప్ అయినప్పుడు ఆ యొక్క ఇండివిజువల్ మాడ్యూల్ని టెస్ట్ చేసి యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లేదో వ్యాలిడేషన్ చేస్తారు. ఈ విధంగా అన్ని మాడ్యూల్స్ని ఈ యొక్క యూనిట్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, యూనిట్ టెస్టింగ్ అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఇది యూనిట్ టెస్టింగ్ అయిన తర్వాతే Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.